అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి. ఆయన చూసి నేర్చుకునిందే రాజకీయాలు కూడా. మేము చేసే కొద్దిపాటి రాజకీయాలు అయినా కూడా ఇక్కడ పెరిగినోళ్ళం అనుకుంటాను. ఎన్నిసార్లు మీరు కాంప్రమైజ్ అయ్యారు? పెద్ద పదవులు మీకు వచ్చినా కానీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చారా, లేదంటే మిమ్మల్ని కాంప్రమైజ్ చేయాలి? రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు విమర్శలు అనేది సహజం. ఆర్టీసీ అంటేనే వైకాపా సేవకు ఆర్టీసీ అంకితం. రాజశేఖర రెడ్డి అన్న ఏం ఈసారి రాజకీయాలు సాహసోపేతమే ఇరు పార్టీలకు. ఈ ఆర్టీసీకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి వైఎస్ కుటుంబమే కడపను మొత్తం శాసిస్తుంది. నేరిగిన ముఖ్యమంత్రి అయితే మీ దానికి శాశ్వత పరిష్కారంగా ఆర్టీసీ మొత్తం ప్రభుత్వం విలీనం చేస్తాను. చెల్లెళ్లకు న్యాయం చెయ్యని ఇప్పుడు ముఖ్యమంత్రి మిగతా అక్క చెల్లెళ్లకు ఎలా న్యాయం చేస్తాడు అనేది టన్నల్స్ పోయి వేల కోట్లు ఖర్చు పెట్టి గండికోట ప్రాజెక్ట్ అనేది ఈయన అమలు చేశాడు. అది సామాన్యంగా ఎవరు చేసేది కాదు. తెలంగాణలో తెలంగాణ కోడలు అన్నటువంటి షర్మిల మేడం గారు ఇప్పుడు వచ్చి ఆంధ్ర పెట్టినట్టుంది. షర్మిల రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? టీడీపీకా, వైసీపీకా? ఎక్కడైనా కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎలక్షన్కి పోయినప్పుడు మీ కుటుంబానికి మా వల్ల మేలు జరిగింటేనే ఓటేయండి, లేకపోతే బేయద్దని ముఖ్యమంత్రిని ఎక్కడ చూసారా? సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, ఫైన్. అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి ఏంది అలియాస్ ఇక్కడ మళ్ళా? అంటే మా అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి. కాకపోతే ఏమంటే మా ఊరు సొంత ఊరు వచ్చి దుగ్గాయిపల్లి. ఓకే. దుగ్గాయిపల్లి మల్లికార్జున రెడ్డి, దుగ్గాయిపల్లి మల్లికార్జున రెడ్డి అనేది ఒక మామూలుగా పిలవడం అది ఒకటి ఐడెంటిఫికేషన్ కూడా ఏం జరుగుతుందంటే మామూలుగా అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి అంటే చాలా మందికి తక్కువ తెలిసి ఉంటుంది. మల్లికార్జున రెడ్డి అన్నా కూడా ఇప్పుడు మేడా మల్లికార్జున రెడ్డి ఉన్నాడు, ఇక్కడ ఉన్నారు కాబట్టి మల్లికార్జున రెడ్డి. అందువల్ల కొంచెం అట్లా కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడైనా కానీ మల్లికార్జున రెడ్డి ఏ మల్లికార్జున రెడ్డి అంటారు. దుగ్గాయిపల్లి మల్లికార్జున రెడ్డి అంటే దుగ్గాయిపల్లి మల్లికార్జున రెడ్డి నోటెడ్. జిల్లాలో అందరికీ పరిచయం. సో ఊరి పేరే ఇంటి పేరు ఐడెంటిఫికేషన్ దుగ్గాయిపల్లి మల్లికార్జున రెడ్డి అంటారు అంతే. కానీ మీకు ఇప్పుడు అబ్బిరెడ్డి అంటే బాగుంటుందా? అబ్బిరెడ్డి గారు అనేది మా ఇంటి పేరు కాబట్టి మా ప్రాంతం బయట వాళ్ళకు దుగ్గాయిపల్లి మల్లికార్జున రెడ్డి అనేది నోటాడు. ఎలా ఉంది మీ రాజకీయ ప్రయాణం అంతా? బాగుందండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు మీ రాజకీయ ప్రయాణం? రాజకీయము ప్రయాణం అంటే నేను 87లో మాది పెద్దలేవాక, ఒల్లూరు మండలంలో పెద్దలేవాక పంచాయతీ అండి మాది, మేజర్ పంచాయతీ. అప్పట్లోనే ఇది దాదాపు వచ్చి 2,400 ఓట్లు పంచాయతీ అది. ఓకే. ఆ పంచాయతీకి అప్పట్లో 87లో 88 అనుకుంటానండి. అప్పుడు నేను సర్పంచ్. మీరు ఫస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అండి. సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు మైసూరారెడ్డి గారు ఎమ్మెల్యే. సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు సర్పంచ్లే మండల వైస్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ వచ్చి డైరెక్ట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ వచ్చి సర్పంచ్ ఎన్నుకునేవాళ్ళు. అప్పుడు నేను మండలానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా. అక్కడి నుంచి నా ప్రస్తావన మొదలైంది. అవును. సో వైఎస్ కుటుంబానికి మీకు బంధుత్వం ఉంది? అవును. మేడం విజయమ్మ విజయమ్మ గారి కజిన్, విజయమ్మ గారి చిన్నాయన కూతురు మా మిసెస్. అవునండి. చాలా బంధం, అనుబంధం అన్ని ఉన్నాయి. అవునవును. ఎలా మీ ప్రయాణంలో అంటే మీరు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి అంకితమా? పూర్తిగా ఆయన అడుగుదాలో నడిచానండి. ఇంకా ఆయన చూసి నేర్చుకునిందే రాజకీయాలు కూడా. మేము చేసే కొద్దిపాటి రాజకీయాలు అయినా కూడా ఆయన ద్వారా ఆయన చూసి నేర్చుకునేది అక్కడ పెరిగినోళ్ళం అనుకోండి. అట్లా. సో అప్పటి నుండి రాజశేఖర రెడ్డి అన్నతోనే, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కొంతకాలం కాంగ్రెస్ లో, తర్వాత మళ్ళీ వైసీపీ అంతే అండి. ఇప్పుడు కాంగ్రెస్ లో కంటిన్యూగా నేను 85 నుంచి కాంగ్రెస్ లో ఉన్నా పూర్తిగా. రాజశేఖర రెడ్డి అన్న సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ లోనే ఉన్నా. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ పార్టీలో ఉన్నది. సో అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు తేడా ఏంటంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు యూత్ కదండి అంతా. అప్పుడు పెద్దోళ్ళు రాజకీయము, ఆ రాజకీయాలకు ఈ రాజకీయాలకు అంత టెక్నాలజీ మారిపోయింది, అంతా మారిపోయింది, స్పీడ్ మారిపోయింది. అప్పటికి ఇప్పటికి తేడా అంటే అది స్పష్టంగా తెలుస్తుంది. అంటే మేము అప్పుడు దగ్గర చూసినాము, ఇప్పుడు చూస్తున్నాం అంతే.
అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ టైంలో మైసూరారెడ్డి వీరేంద్ర రెడ్డి ఆ టైం చూసాము. ఇప్పుడున్న రాజకీయాలు చూస్తాను అంతే. ఎన్నిసార్లు మీరు కాంప్రమైజ్ అయ్యారు? అంటే పెద్ద పదవులు మీకు వచ్చినా కానీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చారా, లేదంటే మిమ్మల్ని కాంప్రమైజ్ కాంప్రమైజ్ కావడం లేదండి. మా నాయకుడు ఏం చెప్తే అట్లే పోతానే తప్ప కాంప్రమైజ్ అనేది ఇందులో తావేలేదు దానికి. ఆయన ఎలా చెప్తే అలా పోవడమే అంతే. నువ్వు ఉండంటే ఉండడము, లేదు నువ్వు వద్దు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం అంతే. ఎవరికి ఎప్పుడు కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి కానీ ఎప్పుడు అంటే ఇప్పటికే అధ్యక్ష అనేవాల్సిన అవసరం ఎప్పుడో ఉండే కదా. అవును ఉన్నది కానీ అదే టైం కలిసి రాలేదంటే. సమయం కలిసి ఒకటి రెండు సార్లు వచ్చినా కూడా నేను మా అన్న అప్పట్లో రాజశేఖర రెడ్డి అన్న ఏమి చెప్తే అది చేసేవాళ్ళము. ఇప్పుడు వచ్చి ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏం చెప్తే అది చేస్తాము. సో మీరు రవీంద్రనాథ్ రెడ్డితో కొంతకాలం పాదయాత్ర చేశారు. ఏంటి అసలు ఆ పాదయాత్ర ఏంటి, మతలబ్ ఏంటి? పాదయాత్ర 2014 నుంచి 19 వరకు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో గండికోట రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు. ఆయన చేసి దాన్ని అప్పుడు ఆయన టైంలో పూర్తి చేశారు. తర్వాత దాంట్లో భాగంగానే కమలాపురం నియోజకవర్గం గండికోట నుంచి వాటర్ వస్తాయి. అదేది గాలేరు నగిరి అని ఆ వాటర్ ఇట్లా అది మా కమలాపురం నియోజకవర్గానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఎక్కువ సర్వరాయ సాగర్ మా రిజర్వాయర్ అనేది మా దాంట్లో వస్తుంది. ఇంకోటి ఉద్దిమడుగు రిజర్వాయర్ అని ఇక్కడ అది కూడా పూర్తి చేసినారు అనుకుంటా. ఇంకా రాలేదు, కెనాల్స్ పూర్తి కాలేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ రిజర్వాయర్ పూర్తి చేయలేదు అని ఆ 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని కొద్దిగా స్లో అయిపోయింటే వరకు దాని గురించి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి తాగునీరు సౌకర్యం కానీ సాగునీరు కల్పించాలని అన్నిటికీ ఉపయోగం కాబట్టి నియోజకవర్గానికి అంతా దానికి ఉపయోగం కాబట్టి మేము అక్కడి నుంచి సర్వరాయ సార్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ముద్దమడి వరకు మేము పాదయాత్ర చేయడం జరిగింది. సక్సెస్ అయినా ఉంటుంది. సక్సెస్ అంటే ఆ పని పూర్తయినప్పుడే సక్సెస్ కింద లెక్క. అవును, మేము నడవడము చేయడము అదే పాదయాత్ర సక్సెస్ కింద. పాదయాత్ర అనేది ఎవరైనా సక్సెస్, పని పూర్తి చేయగలిగినప్పుడే మేము సక్సెస్ కిందకి లెక్క. కుటుంబ నేపథ్యం ఏంటి? మళ్ళీ దాంతో పాటు పిల్లలు? నాకు 2 పిల్లలండి. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయినాయి, సెటిల్డ్. లేదు అమెరికాలో. ఒక పాప హైదరాబాద్లో ఉంటుంది, ఒక ఆమె ఇక్కడే ఉంటుంది, మాతోనే ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ నేను ఎప్పటి నుంచి పాలిటిక్స్ ఏనండి. నేను ఎక్కువ అంటే అవసరమైనప్పుడు రాజకీయంగా అవసరమైనప్పుడు అంటే సర్వీసే. ఎప్పుడు ఎవరు వస్తా అంటే జనాలకు ఏదో మన చేతనంత వరకు మనం చేయడం అంతే. సర్వీసే అండి, మొదటి నుంచి సర్వీసే. సో ఆర్టీసీ చైర్మన్ గా ఎలా ఉంది? ఒక పెద్ద పోస్ట్ ఇది. బాగుందండి, తృప్తిగా ఉంది. ఎందుకంటే ఒక ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినాడు. అయితే దురదృష్టం కొద్దీ మాకు ఈ కరోనా రావడంతో ఆర్టీసీకి ఈ యొక్క ఆర్థిక భారం ఎక్కువ పడిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు, అది పూర్తిగా సక్సెస్ అయింది అనుకోవచ్చా? పూర్తి సక్సెస్ అండి. 53,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఒక వరం లాంటిది. అది జీవితకాల వరం. అది ఒకసారి కాదు. దాని గురించి చెప్తే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్రం అనేది లేదు ఎక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తాను, ఆర్టీసీ ఉద్యోగులు పోయి అక్కడికి చెప్పినప్పుడు అంటే ఆర్టీసీకి వైఎస్ ఫ్యామిలీకి ఒక చిన్న సంబంధం ఉందండి. ఎంత సంబంధం అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి బాగలేదు. శాలరీస్కి ప్రతి నెల జీతాలకు మా ఆస్తులు ఎక్కడ తాకట్టు పెట్టి తీసుకునే పరిస్థితి, ఎప్పుడు నష్టాల్లోనే ఉండేది. అయితే ఆ పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి యూనియన్స్ ఉన్నాయి బాగా. అప్పుడు ఎన్ఎంయూ అని, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కానీ మిగతా ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక 5-6 మంత్స్కే మిగతా ఆర్టీసీ ఉన్నత ఉద్యోగులు కానీ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మా పరిస్థితి బాగలేదు, మాకు ఏదైనా ఆర్థికంగా సాయం చేయండి, ఆర్టీసీని ఆదుకోండి, లేకుంటే మా జీతాలు తీసుకునే పరిస్థితి లేదంటే అప్పట్లో 500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చి మళ్ళీ మా వాళ్ళు ఒక బస్సులు కొనాలి, బస్సుల పరిస్థితి బాగలేదు, మీరు పర్మిషన్ అంటే మళ్ళీ ఈ బస్సులు కొనమని చెప్పాడు అప్పట్లో. అప్పుడు గాడి 5 సంవత్సరాలు ఆర్టీసీ కొంచెం 500 బాగా రిలీఫ్ ఇచ్చింది. ఒక గాడిలో పడారు మా వాళ్ళు. పడిన తర్వాత మళ్ళీ దురదృష్టం ఈయన చనిపోవటము, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోజయ్య గారిని రావడం, మళ్ళీ చంద్రబాబు గారు రావడం, మళ్ళీ పరిస్థితి కొంచెం బాగలేని పరిస్థితే, చాలీస్ పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2017లో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు 18లో అప్పుడు ఆ వెస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఈ ఆర్టీసీ వాళ్ళు ఎంప్లాయీస్ అప్పుడు నాన్నగారు ఇట్లా చేశారు, అప్పుడు కొంచెం బాగుండేది. మళ్ళీ మా పరిస్థితి జీతాలు తీసుకునే పరిస్థితి యథాస్థితికి వచ్చినాం. మమ్మల్ని ఏదో ఒక రకం శాశ్వతంగా మాకు ఏదైనా పరిష్కారం చూపించండి అని వాళ్ళకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఐడియా వాళ్ళకు కూడా లేదు. ఎవరికి అడిగిన వాళ్ళకి కూడా ప్రభుత్వం మాకు సహకారం చేయండి, ఆర్థిక సహకారము చేసి సంస్థను నిలబెట్టండి అని చెప్పారు. చెప్తేను అప్పుడు ఆయన మరో మాట్లాడకుండా డెసిషన్ ఆయనే తీసుకున్నాడు. ఆయన
తీసుకొని నేరిగిన ముఖ్యమంత్రి అయితే ఇంక మీ దానికి శాశ్వత పరిష్కారంగా ఆర్టీసీని మొత్తం ప్రభుత్వం విలీనం చేస్తాను అని వండర్ఫుల్ ఇది చెప్పారు వచ్చారు. వీళ్ళు కూడా పెద్ద మన సీరియస్ తీసుకోలేదండి. ఏమో మామూలుగా చెప్పాడు మా రాజకీయ నాయకులు అట్లా అనుకున్నారు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన అంత విత్ ఇన్ 1 month లోపే మేలోనో జూన్లోనే ఫామ్ చేశాడు 2019. వెంటనే కమిటీ వేశాడు. అప్పట్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండి కిష్టబాబు చైర్మన్గా ఒక కమిటీ వేశాడు. 6 నెలల లోపల సాధ్యాసాధ్యాలు తీసి 6 నెలల లోపల డిసెంబర్ లోపల నాకు ఇవ్వాలి అని ఒక టైం కూడా బౌండ్ చేశాడు. టైం ఫిక్స్ చేసి చెప్పేశాడు. 6 months లోపల కిష్టబాబు గారి ఆధ్వర్యంలో అన్ని బేసిక్ కమిటీ బేస్ చేశారు. చేసిన తర్వాత 1/1/2020 నాడు డిసెంబర్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 1/1/2020లో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశాడు సక్సెస్గా. మా సంస్థలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? 53,000 దగ్గర ఉన్నారు. 53,000 మంది సుమారు 53,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ జీతాల రూపంలో ప్రతి నెల 290 నుంచి 300 కోట్ల రూపాయలు వస్తుంది. మాకు అది ప్రభుత్వమే ప్రతి నెల బరాయిస్తాను. 1/1/2020 విలీనం చేశాడు. 1/3/2020లో కరోనా వచ్చింది. అంతే మార్చి 22 కరోనా వచ్చింది. మార్చి 22 వచ్చింది. వచ్చిన తర్వాత బస్సులన్నీ బ్రేక్. ఆ ఎఫెక్ట్ 2 years బస్సులు తిరగలే. బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి మార్క్స్లు పెట్టుకొని తగలకూడదని వాళ్ళ భయాలతో బస్సు ఎక్కేవాళ్ళు కాదు. మాకు ఆక్యుపెన్సీ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. మామూలుగా 70 అట్లా వచ్చేది, మాకు 20-25 అంటే బాగా లాస్ పడిపోయినాం. కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయిన 53,000 మంది ఉద్యోగస్తులకు ఆ కష్టకాలంలో కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇచ్చారు ఆర్టీసీ ఎంప్లాయీస్. ఇచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డు పైన పడకుండా వాళ్ళని నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. అది ఆ విశ్వాసం వీళ్ళకు ఉంది, మా ఆర్టీసీ సంస్థకు ఉంది. ఎందుకంటే కష్టకాలంలో ఆదుకున్నాడు అనేది. విలీనం చేసిన తర్వాత జస్ట్ ఫ్యూ మంత్స్ కదా, 2 months అంతా 2.5 months అండి వచ్చేసింది. కాబట్టి తర్వాత ఆయన చేసిన తర్వాత ఆయన మళ్ళీ రాను రికవర్ అయినాం. ఆర్టీసీ సంబంధించి కొద్దిగా ఆక్యుపెన్సీ రేట్ పెరిగి మేము కూడా ఈ ఎసులుబాటు కల్పించాడు కదా, ఈ శాలరీస్ ప్రతి నెల ఆ భయం పోయింది మాకి. లేకపోతే ప్రతి నెల మా డాక్యుమెంట్ ఎత్తకపోయి ఎక్కడన్నా బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకొని జీతాలు తీసుకునే పరిస్థితి. ఆ ఎసులుబాటు దానికి ఒక టీం పనిచేయాలి కంటిన్యూగా, ప్రతి నెల ఒక టీం పనిచేయాలి. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు లేదు. ఉన్న దాంట్లోనే మేము అప్పులు కట్టుకోవడము. అది ఒకటి ఏం వేశాడు, విలీనం చేసి ఏం చెప్పాడు కండిషను, మా ఆర్టీసీకి ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ ఇవ్వాలి కదా, గవర్నమెంట్కి ఇవ్వాలి కదా, జీతాలు ఇస్తాను ఇప్పుడు ఇవ్వాలి కదా, మా ఎక్స్పెండిచర్ పని మిగతాది ఇవ్వాలి. అది లేకుండా 1-2 సంవత్సరాల పాటు మీకున్న అప్పులు కట్టుకోండి, మాకు ఆర్టీసీకి మీరు ఆర్టీసీ నుంచి మాకు ప్రభుత్వానికి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు సీఎం గారు. 2 years మొత్తం అప్పులు మీ అప్పులు కట్టుకోండి, మీకు 2 సంవత్సరాలు టైం ఇస్తాను అన్నాడు. ఈ లోపల కరోనా వచ్చిందండి. మేము చేసుకోలేకపోతే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసుకుంటే సీఎం గారు మళ్ళీ పెద్ద మనసుతోనే మళ్ళీ ఒక 6 నెలలు టైం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము వచ్చిన దాంట్లోనే మేము కొంత మేరకు మా ఎక్స్పెండిచర్ పోను ఒక 20% ఎక్స్పెండిచర్ కాకుండా వచ్చిన గ్రాస్లో 20% గవర్నమెంట్కి ఇస్తాం. అది ఇచ్చినా కూడా ఎంత 120 అట్లా అవుతుంది. మిగతా మాకే 290 కోట్లు అంటే అదనంగా 170-180 కోట్లు ఆయన మాకు ఇస్తున్నాడు. అంటే ఈ విధంగా వల్ల మేము దాదాపు 2,700 కోట్లు అప్పు కట్టుకోగలిగాం ఆర్టీసీకి. ఇంకొక 1-2 సంవత్సరాలకు మా ఆర్టీసీ అప్పులు అనేటివి ఏమీ లేకుండా మేము కట్టుకోగలుగుతాం మేము కూడా. ఎందుకంటే ఆర్టీసీలో ఉన్నటువంటి మా సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు డ్రైవర్లు కానీ, కండక్టర్ కానీ, శ్రామిక్ మెకానికల్ కానీ, ఈడీ వరకు అప్ టు ఈడీ వరకు, ఎండీ వరకు 24/7 ఎప్పుడు నిరంతరం కష్టం చేస్తారండి. ఎందుకంటే ఇది ప్రజా రవాణా సంస్థ, ఎప్పుడు పనిచేయాలి, మెరుగైన సౌకర్యం కల్పించాలి, రవాణా సౌకర్యం కల్పించాలి. నైట్ డే దానికి 24/7 ఎవరు చేసే వాళ్ళు పని చేయాల్సిందే. అందువలన ఈ ఆర్టీసీకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సౌకర్యాలు మంచి కానీ ఆర్థికంగా నిలబెట్టడం కానీ ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారని దాంట్లో నిస్సందేహంగా చెప్తాను. వైకాపా ఆర్టీసీ అంటేనే వైకాపా సేవకు ఆర్టీసీ అంకితం. ఏంది ఈ పేపర్లలో స్టేట్మెంట్స్ ఇవన్నీ దేనికండి? ఇప్పుడంతా సిద్ధం సభనా ఇంకోట ఒకటే కాదు కదా, మీకు సిద్ధం మాకు యుద్ధమా అవన్నీ రాస్తుంటారు జనరల్ గా. రాజకీయంగా అన్నప్పుడు ఆర్టీసీ బస్సుల వైసీపీ రథాల మామూలుగా ఈ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు విమర్శలు అనేది సహజం.
ఏ మంచి చేసినా విమర్శ చేస్తారు, చెడు చేసినా విమర్శ చేస్తారు. వాళ్ళకి మామూలుగా ఇదే, చెడు చేస్తే మామూలు చేస్తారు, మంచి చేసినా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం, నేను క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్, చెప్పండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీ వాళ్ళ మీటింగులకు బస్సులు ఇచ్చారా? వాళ్ళు మాట్లాడగలదు కదా. మేమైతే మేము బస్సులు ఇస్తాం, కానీ మన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని వాటికి పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోయాం. దానికి విపరీతంగా మా మీద చెడుగా చిత్రీకరించి రాశారు. దానిపైన రేపేదో ప్రధాని సభలు అన్నారు, దానికి అవకాశం ఖచ్చితంగా ఇస్తాం. మీరు కావాల్సింది రెంట్, అది ఇప్పుడు మీరు వ్యాపారం చేసేది, వ్యాపారము చేస్తాం. అయితే ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, మా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు మేము చేయగలుగుతాం. కానీ అంటే పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అనేది కూడా ఒక అభిప్రాయం. అదేం లేదండి, మామూలుగా మనం చేసేదే వ్యాపారము, ఆర్టీసీ, ఏమి రవాణా, ట్రాన్స్పోర్ట్ చేసే పని. దాంట్లో పార్టీ అనేది ఏముందండి, వాళ్ళ ఊహ అంతే. అనేక ఉండొచ్చు. జనానికి నరకమా? చివరికి మామూలుగా మా ఎండి గారు ద్వారకా తిమ్మరావు గారు కాంట్రవర్షియల్ కాదు ఆయన. ఇప్పుడు అతనికి ట్రాక్ రికార్డే బాగుంటుంది. అతని పైన కూడా విపరీతంగా రాశారు. ఏపీసీ ఆర్టీసీ, వైసీపీ ఆర్టీసీ అని రాశారు. అదన్నీ లేదండి, ఏ పార్టీ అయినా అవసరం పెట్టి బస్సులు అరేంజ్ చేస్తాం. వాళ్ళు డబ్బులు కడతారు, మేము చేస్తామండి. దానికి ఏముందా? ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉందా, లాభాల బాటలో ఉందా? లాభాల బాటలోకి వస్తుందండి. ఇంకా కొద్ది కాలం పాటకి లాభాల బాటలో వస్తాం మేము. ప్రస్తుతం అయితే మేము పాత బకాయిలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం, వన్ బై వన్. ఇప్పటికే చెప్పాను కదా, 2700 కోట్ల వరకు మేము తీర్చుకోగలిగాం. ఇంకా ఉన్న మేరకు తీర్చుకుంటామండి. ఇప్పుడు ఇంకొకటి కూడా, దీనివల్ల మా పిఎఫ్ ఫండ్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసి ఆ బకాయిలు ఇచ్చేసాం 900 కోట్లు. అయితే ఆ డబ్బుల వల్ల ఇప్పుడు మాకు అంత మునుపు మా ఆర్టీసీలో ఈ మామూలుగా ఇది వస్తుంది కదా, రిటైర్మెంట్ అయిన తర్వాత పింఛన్ వస్తుంది. పింఛన్ మాకు వచ్చేది 2000-3000 వచ్చేది వీళ్ళకి. ఇప్పుడు అది లేకుండా ఆ సిస్టమ్, ఈ పింఛన్ అమౌంట్ మా యొక్క రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కొంత అమౌంట్ కట్టగలిగితే వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా రిటైర్మెంట్ వస్తుందో ఫీజు అదే విధంగానే వచ్చేదానికి మేము ఏర్పాటు చేసినాం. ఇప్పుడు 2014 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఆర్టీసీ బస్సుల్లో ఇట్లా సిద్ధం సభలకు ఇవ్వడం వల్ల ఒక రాప్తాడో సిద్ధం సభకే 4 కోట్ల నష్టం వచ్చింది అనేది ఇది ఒక ఆరోపణ వచ్చింది. ఇది నిజమా కాదా? అసలు నష్టం అనేది లేదండి, అది తప్పండి. ఎందుకంటే మేము వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం ఏ పార్టీ అయినా కూడా మాకు ఫలానా ప్లేస్ నుంచి ఫలానా ప్లేస్కు బస్సులు కావాలని మాకు లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ కిలోమీటర్లు క్యాలిక్యులేట్ చేసుకుని, వెయిటింగ్ ఛార్జెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారము మేము రేట్ ఫిక్స్ చేస్తాం. ఇంత రేట్ అవుతుంది, ఇంత అమౌంట్ అవుతుంది, కిలోమీటర్కి ఇంత అవుతుందని లెక్కేసి చెప్తామండి. 300 అనుకోండి, కిలోమీటర్కి ఇంత అని. ఆ వెయిటింగ్ ఛార్జెస్ కానీ అన్నీ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మినిమం పెట్టేసి ఆ అమౌంట్ ఎవరైనా ఏ పార్టీ అయినా కట్టాల్సిందే. వైఎస్ఆర్ పార్టీ అయినా కట్టాల్సిందే, తెలుగుదేశం పార్టీ అయినా కట్టాల్సిందే, కమ్యూనిస్ట్ అయినా కట్టాల్సిందే, బీజేపీ అయినా కట్టాల్సిందే. మాకు ఆ డబ్బులు కట్టేప్పుడు మేము బస్సులు పంపిస్తాం. ముందే కట్టేస్తారు, మేము తర్వాత ఇస్తాంలే, బస్సులు పంపిండే అన్ని ఉండవండి. ఫస్ట్ టైం మా డబ్బులు కడితే అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు మాకు ఈ ఎగ్జామ్స్, పిల్లల ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం కదా. ఇప్పుడు లెటర్ పెట్టారు, మాకు రేపు మీటింగ్ ఉంది, దాన్ని మేము ఇస్తామని చెప్పినాం. అంతే. ఎందుకేమో వ్యాపారం అండి చేసేది, ఎందుకేమో. మీరు తండ్రితోనే ప్రయాణం చేశారు, ఇప్పుడు కొడుకుతోనే ప్రయాణం చేశారు. సో ఎవరు ఎక్కువ మీకు సన్నిహితంగా, లేకపోతే మీరు ఎక్కువ ఎవరిని భావిస్తారు? ఇద్దరు సన్నిహితంగానే ఉంటారండి. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి అన్న సన్నిహితంగా ఉండేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సన్నిహితంగా ఉంటారు. ఇంకా ఇద్దరు వాళ్ళ స్టైల్ అంటే ఇంకా ఎవరి స్టైల్ వాళ్ళదే అండి. దాంట్లో ఏమి ఒకరికొకరు తీసేసేది ఉండదండి. వయస్సు కుటుంబమే కడపను మొత్తం శాసిస్తుంది, ఇది నిజమేనా? దాన్ని శాసించడం అన్నారు. కడప జిల్లా ప్రజలను వాళ్ళందరికీ, కడప జిల్లా ప్రజలందరికీ మెజార్టీ అందరికీ కూడా ఆ కుటుంబం పైన అంత ప్రేమ సంపాదించుకోగలిగారు. అంత ప్రేమ ఎందుకు సంపాదించుకోగలిగారంటే వాళ్ళు చేసిన సర్వీసు, వాళ్ళు ప్రజలకు చేసే సర్వీసు. ఎప్పుడు ఎక్కడ పోయినా ఏ నిమిషంలో అయినా కూడా తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వాళ్ళు సర్వీస్ చేస్తారండి. లేకుంటే ఇంత అభిమానం సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదండి. సర్వీస్ చేస్తారు, పోయినోళ్ళకి ఫోను, లెటరు, మంచి ఫైనాన్షియల్ అన్ని రకాలుగా మనుషులు వీలైనంత వరకు సహాయం చేసే కుటుంబం. అయినా ఈ కడప జిల్లాలో ఇంకా పేదరికం ఉన్నదంటే ఏంటి మరి? ఇంకా పేదరికం అనేది మామూలుగా ఇప్పుడు ఇతర ఫారిన్లో, ఇక్కడ ఇతర కంట్రీస్లో కూడా అవి కూడా ఉంటాయండి. పేదరికం లేదంటే ఇప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది చాలా మటుకు తొలగిపోయింది అనుకుంటున్నా. వాళ్ళని ఆర్థికంగా అందరినీ ఆదుకున్నాడు కింద నుంచి పై వరకు, నా భావన. అంటే ఓన్లీ ఒక కడపలోనా? రాష్ట్రం అంతా వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత చేశాడు ఆయన? ఎవరైనా చేశారా? ఎన్ని స్కీములు చేశాడు? పిల్లల చదువులు కానీ, నాడు నేడు పెట్టి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అసలు ముందు సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ చాలా బెస్ట్. ఇప్పుడు వాలంటరీ గురించి ప్రతిపక్షాలు విమర్శించవచ్చు కానీ నేను కాదన్ను.
ఈ రోజు 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ అంటే వాడి ఇంట్లో నుంచి బయట 1వ తారీఖు ముస్లింలు కూడా ఎండిఓ ఆఫీసు పోయి పింఛన్ తీసుకునే పరిస్థితి. అవును. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు ఎవరు చెప్తారు రికమెండ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఒక నాయకుని దగ్గరికి ఒకరి దగ్గరికి ఏ ప్రజలు కూడా ఎవరు కూడా మాకు ఇది ఇప్పి అని పోకుండా వాలంటీర్ పోయి ఫలాన్ని కావాలని పోయి సెక్రటరీ పోయి ఆడిని అక్కడే ఊర్లో తీసుకున్నాడు. అంటే పరిపాలన అనేది ప్రజల వద్దకు తీసుకురాగలిగాడు. ప్రతి ఊర్లో కూడా ఒక సచివాలయము, ఒక ఆర్బీకే సెంటర్, ఒక పిహెచ్సి సెంటరు, ఇవన్నీ ఎక్కడ లేవు. ఇది మామూలుగా అభివృద్ధి ఎక్కడుంది, అభివృద్ధి ఎక్కడ విలేజ్లో, ప్రతి విలేజ్లో కానీ టౌన్లో కానీ ఇది పెట్టి చాలా అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెప్పుకోకుండా నేను మామూలుగానే చెప్తున్నా, సాధారణ వ్యక్తే చెప్తున్నా. అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేశాడండి పరిపాలన అనేది. ఇప్పుడు పింఛన్ అంటే ఇంటికాడికి ఇచ్చినారు, రైస్ అంటే ఇంటికాడికి తీసుకుపోయి ఇస్తున్నారు. ఏదైనా కూడా పిల్లల చదువులు అంటే బుక్స్ కాని నుంచి సాక్సెస్ కానీ ఇచ్చారు. ఏమి అమ్మఒడి ఇచ్చారు. ఎన్నో ఆడవాళ్ళకి చేయూత్ అని, ఆసరా అని ఎన్నో చేశారు. ఇంగ్లీష్ స్కూల్స్ మీరు గతంలో విలేజెస్లో గ్రామీణ ప్రాంతాల్లో పాడుపడిపోయి ఉంటాయి. కంప చెట్లని ఈ రోజు మీరు గమనించుంటారు. గ్రామీణ ప్రాంతాలు పోయినప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో అలా గ్రానైట్ ఫ్లోరింగ్తో చేసినారు. అయినా ఇంకా కార్పొరేట్ స్కూళ్ళు ఆగడాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా. ప్రజల్లో మార్పు రావాలి. ఇంకెంత మార్పు రావాలి? నమ్మకం కలగాలి. అంటే ఇప్పుడైతే అప్పటికి ఇప్పటికీ గతంలోకి 2019 చేసినప్పటికీ నీకు అడ్మిషన్స్ కానీ స్ట్రెంత్ కానీ పెరిగిందండి. గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ పెరిగింది. ఒక నమ్మకం అనేది కలుగుతుంది. అది క్రమేణా పెరుగుతుంది. ఇప్పుడు స్ట్రెంత్ బాగా పెరిగిపోయింది. అంటే ఒక్కటే గొడవ కిందకి ఇంకెంత కాలంలో రావచ్చు? అంటే వెదర్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ సెక్టర్ లోనే విద్యా విధానం ఉండాలి. మీరు ఎప్పుడైతే చదువుకున్నారో ఆ విద్యా విధానంలో ఒకటే విధానం ఉండాలి. అంటే ఉన్నవాడు అదే స్కూల్లో, లేని వాళ్ళు అదే స్కూల్లో, కలెక్టర్ కొడుకు అదే స్కూల్లో, మీలాంటి పిల్లల వాళ్ళు అదే స్కూల్లో. అది రావాలని టైం పడుతుందండి. ఇంకేదో టైం పడుతుంది. అది రావాలంటే ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టాలి. అదే అక్కడ చేస్తారు, లేకుండా అవకాశం లేదు. రావాల్సిన అవసరం అయితే ఉంది కదా. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు కాలేజెస్ కంటే మెరుగ్గా విద్యాబోధన చేయాలి. ఎడ్యుకేషన్లో నీకు స్కూల్స్ కానీ అన్నీ బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇది చాలా ఇంగ్లీష్ మీడియం ఫౌండేషన్ ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉన్నదని కదా. ఎక్కడైనా పల్లెల్లో కూడా మా పిల్లోని ఇంగ్లీష్ మీడియం జరిపించాను, మా పిల్లోని అంటారండి. వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం, మా పిల్లోడు ఇంగ్లీష్ మీడియం చదివి ఉన్నత చదువుకుంటే ఆ ఫ్యామిలీ కానీ డెవలప్ అవుతుందని వాళ్ళ ఆలోచన. ఇవన్నీ ఆయనకు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆలోచన ఎలా వచ్చిందో కానీ అది మాత్రము ఎడ్యుకేషన్ దానిపైన ఆ దృష్టి ఆ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. పేద ప్రజలందరికీ వరమే అది. ఈసారి రాజకీయాలు సాహసోపేతమే ఇరు పార్టీలకు అంటున్నారు, మీరేమంటారు? నేనేం అట్లా అనుకోవడం లేదండి. ఎందుకంటే ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కష్టం అనిపించలేదు. సతీష్ రెడ్డి గారు కూడా టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు. అసలు ఏంటి ఇక్కడ ఎవరు అంటే ఆ ప్రతిపాదన ఎవరు చేశారు? తాను ఈ పార్టీలోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు కలిసి ఎలా పనిచేస్తారు? ఆయన కలిసి పని చేస్తాడండి. ఆయన ఇష్టంతో పార్టీలో చేరాడు. తప్పకుండా అందరితో కలిసి, ఎందుకంటే సతీష్ రెడ్డి అనే అతనికి వాళ్ళది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము, చిన్న కుటుంబం కాదు. వైఎస్ కుటుంబంతోనే నేరుగా వ్యతిరేకంగా ఉన్నాడు కదా. కాదండి, మొదట్లో రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ మొత్తం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మధుసూదన్ రెడ్డి కానీ, వాళ్ళ తండ్రి వాళ్ళ ఫాదర్ నాగిరెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సపోర్ట్ వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ వాళ్ళు. మధ్యలో ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం మాకు. వైసీపీకి రావడం కారణం ఏందనుకోవచ్చు? అంటే ఇక్కడ సతీష్ రెడ్డి గారికి టీడీపీలో ఆదరణ లేదని అనుకోవచ్చా? ఆయన పర్సనల్, ఆయన వచ్చాడు. ఇంత మంచి వ్యక్తి అయితే, ఒక మంచి వ్యక్తి మా పార్టీలోకి రావడం వల్ల చాలా సంతోషం. మా అందరికి కూడా ఒక మంచి వ్యక్తి, స్వాగతించవలసిందే. చాలా చెల్లెళ్లకు న్యాయం చెయ్యని ఇప్పుడు ముఖ్యమంత్రి మిగతా అక్క చెల్లెళ్లకు ఎలా న్యాయం చేస్తాడు అనేది ప్రధాన డిమాండ్. అంటే ఇప్పుడు చేస్తున్నాడు కదండి, అక్క చెల్లెమ్మకి కదా చేసేది ఇదంతా. ఇప్పుడు 5 సంవత్సరాలు చేయలేడు అంటే అక్క చెల్లెమ్మకి, శర్మిల కావచ్చు, లేకపోతే వివేకానంద వాళ్ళ కూతుర్లు కావచ్చు. ఇట్లా ఇక్కడ అది వాళ్ళ అపోహలండి, ఫ్యామిలీ అది వాళ్ళ అపోహలు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడు 5 సంవత్సరాలుగా చేస్తానన్నాడు. తెలంగాణలో తెలంగాణ కోడలు అన్నటువంటి షర్మిల మేడం గారు ఇప్పుడు వచ్చి ఆంధ్ర బిడ్డంటుంది. షర్మిల రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? టీడీపీకా వైసీపీకా? మాకైతే వైఎస్ఆర్ పార్టీకి నష్టం జరగదని మేము అనుకుంటున్నామండి. అంటే మేలు జరుగుతుంది అంటే మాకు నష్టం జరగదు. మేము ఒకటే అండి, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమం మీదనే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినాడు అంతే తప్ప ఎవరు వస్తున్నారు ఎవరు పోతారని ఆలోచన చేయలే. ఓన్లీ అభివృద్ధి సంక్షేమం చేశాను, ప్రజలను నమ్మాను. ప్రజలు కూడా నమ్మి ఓట్లేస్తారని మాకు. రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్లను మారుస్తున్నాడు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అసలు ఏంటి అంటే అక్కడ ఉన్న బేసేజాలను లేకపోతే క్యాల్కులేషన్ ప్రకారమా, కుల
సమీకరణల ప్రకారమా? అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకి. రెడ్ల మామూలుగా గతంలో రెడ్డిస్గా ఉన్నటువంటి మామూలుగా కాన్స్టిట్యూన్సీలు కూడా మార్చి బీసీలకు ఇచ్చినట్టు చాలా ఉన్నాయి అటు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మామూలుగా ఎన్నుకబడిన తరగతుల వారిని కూడా రాజకీయంగా పైకి తీసుకురావాలని ఒక సమాంతరంగా తేవాలి. మంత్రివర్గంలో కూడా అలాగే ఉన్నారు కదండి. మంత్రివర్గంలో కూడా ఇప్పుడు ఆయన సీఎం అయినప్పటి నుంచి హోమ్ మినిస్టర్ ఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు, అది ప్రత్యేక మహిళలు. మంచి పోటీ. ఇప్పుడు మున్సిపల్ ఆదిమూలపు సురేష్ కానీ అంతకుముందు గతంలో ఈ బీసీ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, స్త్రీ సంక్షేమం ఇటు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు ఎస్సీ ఎస్టీ కూడా మంచి ప్రాధాన్యత గల పోర్ట్ఫోలియోలో ఇస్తున్నారు. అంటే వాళ్ళను కూడా రాజకీయంగా పైకి తేవాలి, వాళ్ళ సముచితాన్ని కల్పించాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు. ఇక్కడ రాయలసీమ నుండి ఎక్కువ శాతం ముఖ్యమంత్రి ఉన్నారు, అయినా ఇంకా రాయలసీమ వెనకబడ్డదంటే దీనికి కారకులు ఎవరు అనుకోవచ్చు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంటే ఎన్నుకబడిన ప్రాంతం అనేది, ఎన్నుకబడిన రాయలసీమ అనేది వాస్తవమే అండి. అయితే 2004లో రాజశేఖర రెడ్డి గారి సీఎం అయిన తర్వాత ఆ ఎన్నుకబడిన అనే తత్వాన్ని అది కొద్దిగా మార్చగలిగాడు పూర్తిగా, దాదాపు ఒక 50%. ఎందుకంటే మెయిన్ ఏంటంటే గండికోట అండి, అక్కడ మన 11,000 పోతిరెడ్డి 11,000 క్యూసెక్కులు ఉంటే దాని 45,000 క్యూసెక్కులు ఆ మేరకు మార్చి వరద కాలువ అని ఒక సపరేట్ కాలువ దోవి, టన్నల్స్ దోవి, 1,000 కోట్లు ఖర్చు పెట్టి గండికోట ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఈయన కాదండి, బ్రిటిష్ కాలంలోనే వాళ్ళకి ఐడియా ఉన్నింది. కానీ దాన్ని ఈయన అమలు చేశాడు. అది సామాన్యంగా ఎవరు చేసేది కాదు. అవుకు దగ్గర టన్నళ్ళు, గండికోట దగ్గర టన్నళ్ళు, ఈ టన్నళ్ళు కొట్టి ఆ వాటర్ వచ్చినాయి. అక్కడ నుంచి ఇప్పుడు రాయలసీమకి అంతా పులివెందల కానీ, రాయలసీమ కమలాపురం కానీ, కడప కానీ, ఇట్లా రాజంపేట, నగిరి వరకు అది. రెండోది అంద్రీనీవా సుజల స్రవంతి, అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కెనాల్స్ స్టార్ట్ చేసి దాన్ని పూర్తి చేయగలిగాడు అంద్రీనీవా. దానివల్ల ఎనుగుబడిన తనం అనేది తగ్గింది. వాటర్ సోర్స్ పెరిగినాయి. ఆ అంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా అనేకమైనటువంటి వందలాది చెరువులకు, ట్యాంకులకు వాటర్ మళ్లించి వాటర్ లెవెల్ పెరిగింది, గ్రౌండ్ వాటర్. అందువలన బోర్లు వేసుకొని అన్ని రకాలుగా ఈ వాణిజ్య పంటలు వేసుకొని కొద్దిగా అప్పుడంతా ఎనుగుబాటు లేదండి. 2004 తర్వాత చేంజ్ అయింది. గతంలో మొన్నటి ఎలక్షన్ లో వైసీపీ మొత్తం కడపను క్లీన్ స్వీప్ చేసింది, మరి ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా? 10కి 10 గెలుస్తామండి, ఇప్పుడు కూడా గెలుస్తాం. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వచ్చారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ముగ్గురు ఇప్పుడు కూడా కలుస్తున్నారు. వచ్చినా కూడా అండి చంద్రబాబు నాయుడు గారిని ఒక అవకాశవాది రాజకీయాలు అనేది అనుకుంటారు పబ్లిక్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, గతం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, వాళ్ళు కూడా అతను అవసరాన్ని బట్టి రాజకీయాలు చేస్తాడు తప్ప ఒక స్థిరంగా నిలకడగా రాజకీయాలు చేసే పరిస్థితి ఆయన ఎప్పుడు లేదని నా అభిప్రాయం. అది వై నాట్ 175 ముఖ్య ఉద్దేశం ఏంది అసలు? అంటే ఒక నమ్మకం, ఇంత అభివృద్ధి, ఇన్ని సంక్షేమాలు చేసినాం కదా, 2,75,000 కోట్ల సంక్షేమం మీద ఖర్చు పెట్టాం, అభివృద్ధి చేశాము. ప్రజలు మా పైన నమ్మకం ఉంచి, మా యొక్క నాయకత్వం మీద, మా యొక్క దాని మీద నమ్మకం ఉంచి మాకే ఓటేస్తారు. ఒక నమ్మకం తప్పకుండా సీఎం గారికి కానీ మాకు కానీ అందరికీ తప్పకుండా వస్తాయండి. ఇక్కడ అప్పులు పట్టుకొచ్చి కేవలము పేద ప్రజలకు పంచడం ఇది అభివృద్ధి కాదండి, సాకారం చేయడమా కాదు, కుటుంబాలను బలోపేతం చేయడమా? అప్పులు చేసి అభివృద్ధి చేశారు, సంక్షేమం చేసేయడం అంటే అప్పులు అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడైనా కానీ ఎక్కడైనా అప్పులు చేయాల్సిందే. కానీ దానికి తోడు అప్పులతో పాటు సంపదను సృష్టించడం, సంపద కూడా దీని ఇన్కమ్ కూడా పెరిగింది కదా, పెంచారు కదా సోర్సు. అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా ఉన్నదాంతో చేసే ప్రభుత్వం ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ప్రతి ప్రభుత్వం అప్పులు చేయాల్సిందే. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు అంటే గత ప్రభుత్వంలో అటు చంద్రబాబు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అంటే మీరేమంటారు? రాజధాని ప్రభుత్వం అని కూడా చెప్పారు కదండి, ఈ యొక్క పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, 3 ప్రాంతాలు 3 రాజధానులు అని చెప్పాడు కదా, దానిపైనే స్టాండ్ తీసుకున్నాడు సీఎం గారు. అంతేనా? అంతే. కేంద్రం మేళ నుంచి ప్రత్యేక హోదా తేవాలనేది ఒక కాన్సెప్ట్, కానీ ఎవరో ముఖ్యమంత్రి గారు అది సంకీర్ణ ప్రభుత్వం అంతే తప్ప మరో మార్గం లేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి ఇక్కడ మనం ఏమనుకోవాలి? మీకు తెలుసు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికి కూడా స్టాండ్ ప్రత్యేక హోదాకు ప్రతిసారి పోయినప్పుడల్లా సీఎం గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, పిఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు చేయండి వెనుకబడిన ప్రాంతం సంకీర్ణ ప్రభుత్వం వస్తే, ఎందుకంటే అంటే ఎంపీ సీట్లు అప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి అప్పుడు మాత్రమే మనం కోరికలు నెరవేర్చుకోవాలి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇది వద్దు, హోదా మాకు ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి అనేది చెప్పారు. ఆడనే కొద్దిగా సడలన జరిగింది,
లేదండి, మేమేమైతే ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వమనే చెప్తున్నారు సీఎం గారు. తెలంగాణ ఎన్నికల్లో తారుమారైనాయి, మరి ఇక్కడ కూడా కాదు అని అనుకోవచ్చా? మాకు నమ్మకం అండి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ నమ్మకము మా నాయకునికి. 2019 కన్నా ముందు జగన్ గారు గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జైలుకు వెళ్ళారు, సానుభూతి పెరిగింది, అటు సీఎం అయ్యాడు. ఇప్పటి మొన్నటి తప్ప కూడా అటు చంద్రబాబు జైలుకు వెళ్ళారు, మరి తన మీద సానుభూతి పెరగదా? నీకు జనాలు ఎంతసేపు ఉన్నా కూడా సెంటిమెంట్ అవి కాదండి, అభివృద్ధి పైన కూడా అభివృద్ధి సంక్షేమం చూస్తారండి ప్రతి వారికి. ఇప్పుడు ఏంటంటే ఎవరో తీసిపోయి ఇవ్వటంలే, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి సీఎం అవుతాడు కదా సార్. అంటే దానికేముందిలేండి, జైలుకి చాలా మంది పోతారు జైలుకు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారా? జైలుకు పోయే చాలా మంది ఉంటారు, ఏదైనా కానీ ఏ దాని మీద పోనీయండి, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కారు కదా. సో మీ నవరత్నాలు మీ వైసీపీలో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో పూర్తిగా సక్సెస్ అనుకోవచ్చా? పూర్తి అండి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పిన హామీలను చెప్పినట్టుగా 98% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. సో గతంలో టీడీపీ మాత్రం చేయలేదా? 2014లో వాళ్ళు మేనిఫెస్టో పెట్టుకున్నారు కదా, వాళ్ళు 600 హామీలు ఇచ్చారు, ఏం పూర్తి చేశారు? ఓన్లీ మేనిఫెస్టో మాత్రమే మీకు చూపెడతాను. ఇది 2014 మేనిఫెస్టో సార్. ఓకే, మీ మేనిఫెస్టో కూడా నేను చూపెడతానండి. సో ఏ మేనిఫెస్టో ఏది పూర్తిగా అమలైందంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి ఒక విషయము. మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఆ 2 పేజీల్లో ఉన్నటువంటి మేనిఫెస్టో పూర్తి అమలు చేశాడా లేదా? ఏ ఒక్కరైనా అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫలానా హామీ ఇచ్చి ఆ హామీని ఆయన పూర్తి చేసుకోలేకపోయినాడు, మాకు మోసం చేశాడని ఒక్కరు అనమనండి ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో. టీడీపీ అంటుంది కదా, టీడీపీలు అనొచ్చు కానీ లబ్ధిదారులు అనమనండి. జనం మాట్లాడారు. ఇప్పుడు ప్రతిపక్షం అనే వాళ్ళకి ఏదైనా మాట్లాడడానికి అవకాశం కాదు. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారండి, బీజేపీలు ఇప్పుడు మాట్లాడుతారండి, ఇప్పుడు వాళ్ళంతా ఒకటి అయినారు కాబట్టి మాట్లాడతారు. అది కాదండి, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ మామూలుగా ఎవరైనా కూడా ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినటువంటి అంశాలు అన్నిటిని కూడా పూర్తి చేశాడా లేదా అనేది ఎవరైనా కానీ అనుకోండి. టీడీపీలో చేయండి, వైసీపీలో చేశారంటారా? టీడీపీలో వాళ్ళు చేశారా చేయలేదు కాదు, మేమైతే వాళ్ళు చేయలేదని మేము అనుకుంటున్నాం. చెప్పిన హామీలన్నీ మేమైతే మేనిఫెస్టోలో ఏం చెప్పినామో అన్ని కూడా 98% పూర్తి చేశాం. 98%. సో అందుకేనైనా సిద్ధం. ఎక్కడైనా కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎలక్షన్కి పోయినప్పుడు మీ కుటుంబానికి మా వల్ల మేలు జరిగింటేనే ఓటేయండి, లేకపోతే బేయద్దని ముఖ్యమంత్రిని ఎక్కడ చూశారా? ఇప్పటివరకైతే చూడలేదు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు? ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నేను చేసిన అభివృద్ధి ఆయన నమ్మకంతోనే మీ పైన నేను చేశాను, నా పైన మీరు నమ్మకం ఉంచి నాకు ఓట్లు వేస్తారనే ఒక నమ్మకం అంతే. అందుకే మీకు మేలు చేసింటేనే వేయండి, మేలు చేసింటేనే వేయండి. అదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా పార్టీ, ప్రాంతం, వర్గం ఏమీ లేకుండా అర్హులైన ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ ఏమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? నేను చేసిన సంక్షేమము మీ కుటుంబాలకు, నా వల్ల మీ కుటుంబానికి ఏదైనా మేలు జరిగింటే, మేలు జరిగి భావిస్తే నాకు ఓటేయండి. వాళ్ళు కూడా అదే అడగాలి. మేము చేసే అభివృద్ధి, గతంలో మేము చేసిన అభివృద్ధి, గతంలో మేము చేసిన సంక్షేమము మేము చేసినానంటే మీకు మేలు జరిగింటే ఓటేయండి, లేకుంటే అడగాలి. ఇదే అంశం ప్రజలకి, ప్రజలే న్యాయ నేతలు అంతే. ఇదే దీనికి సిద్ధమయ్యా. ఆర్టీసీ చైర్మన్ గా రేపు రాబో కాలంలో ఇంకా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అధ్యక్ష అనుడేనా? అధ్యక్షుడు గారు, సీఎం గారు ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయానుసారం పనిచేస్తా అంతే. మీరు చూశారు కదా, దాదాపు అన్ని అంశాలపైన అంటే సార్ ద్వారా మీకైతే మేము అందించగలిగాము. అట్ ద సేమ్ టైం మేము కూడా ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాము. ఇది వాస్తవమే, మేము మేలు చేస్తేనే మాకు ఓటేయని ఇరు పక్షాలు కూడా అదే మాట మీద రావాల్సిన అవసరం అయితే ఉంది. సరిపోతే ఈ ఓటు వేసేటప్పుడు ఓటర్ నాడి దాదాపు అనేక రకాలుగా మలుపు తిరుగుతూనే ఉంటుంది. కొంతమంది ఇది ఆశపడతారు, కొంతమంది ఆశపడరు, కొంతమంది రియల్ గా అంటే రకరకాలు ఉంటారు ఇక్కడ. కానీ ఏదేమైనా ఆశపడతారు అనే దానికి ఇచ్చే వాళ్ళు కూడా తోడయ్యారు ఎప్పటికీ. సో ఇప్పుడు మేము మీ వద్దకు కొంత ఆలోచింపజేసే అంశాలైతే మేము తీసుకురాగలుగుతున్నాం. ఇది ఒక రోజుది. మీ కుటుంబాలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకొస్తే మీరే ఇంకొకరికి సహకారం చేసే, అంటే మీకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది మనం సెల్ఫ్గా రెస్పెక్ట్తోనే వచ్చేది, ఇది మనం అడుక్కుంటే వచ్చేది. తెలుసో తెలియక ఈ 75 years నుండి మీ తాతలు మీ తండ్రుల కొరకు ఓట్లు వేశారు, తండ్రుల భవిష్యత్తు కొరకు. మీ తండ్రులు మీ కొరకు ఓట్లేశారు, మీరు మీ పిల్లల కొరకు ఓట్లు వేశారు, వేయబోతున్నారు. మరి మీ పిల్లల భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి అధికారాన్ని ఒక నాయకులకు మీరు అప్పచెప్తారు. మీరు ఏ పార్టీకైనా వేసుకోండి, కానీ ఇది కాదు. ఇలాంటి నాయకులు ఎవరు, పార్టీలు ఏవి, అధిష్టానం అంటే ఎవరైతే మనకు చేయగలుగుతారనే ఒక నమ్మకం, విశ్వాసం, మీలో మార్పు, అలాంటి ధోరణి రావాలని కోరుకుంటున్నాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి.